మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ రాజకీయ నేతలమని, రాజకీయాల్లో వేలుముద్రగాళ్లు కూడా సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ఎంతో కష్టపడితే గానీ ఐఏఎస్ లు కాలరని అన్నారు. అలాగే ఎంత కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ లో అయినా చివరికి తాము చెప్పింది వినాల్సి వస్తుందని కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. This has been a testament to our institution's commitment to academic excellence, innovative research, extension activities and community engagement. From strengthening forestry education, దీన్ని విమర్శగా తీసుకోవద్దు, దయచేసి దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. అదంటే రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరూ ఎట్లా ఉంటారన్నారు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయడం ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అడగడంతో తప్పలేదు, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళారా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మీరు కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ వచ్చి చదువుతున్నారు అంటే నాకు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుందని ఇక్కడికి వచ్చి ఇప్పుడు వాళ్ళు వివరించేదంతా కూడా తెలియదు. నేను అదే అంటున్నా, మరి అసలు మన రిలేటివ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ ఎందుకు మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం ఇటువంటి ఇన్స్టిట్యూట్ లో చదువుకోవడానికి అని చెప్పినప్పుడు పిసిసిఎం సువర్ణ మేడం ఏమన్నారంటే, మొదలు నోటిఫికేషన్ అనేది పడాలి మేడం, నోటిఫికేషన్ పడితే ఆటోమేటిక్ గా రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము, దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి.